ఆరుగాలం శ్రమించి రైతన్న సాగు చేసే పంట దళారుల పాలవుతుంది. ఈ నేపథ్యంలోనే అన్నదాతలంతా కూడా తమకు జరుగుతున్న అన్యాయం మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని కారవారం సచివాలయం వద్ద రైతులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రబీకి సంబంధించి ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుంది. అయితే దళారులు 1350 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని ఎంఎస్పీకి అధికారులు విక్రయించడం జరుగుతుంది. అంతా కూడా లక్షలాది రూపాయలు నష్టపోయాయని చెప్పి రైతులు ధర్నా చేస్తున్నారు. ధర్నా చేయడానికి కారణం ఏంటి? రైతులు ఇవాళ రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? రైతులు రోడ్డు ఎక్కడం కారణం ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే రైతు ఎంతో కాలం కష్టపడి 3 నెలల పాటు రైతు గొట్లంట ఉండే రైతు రాత్రి భవనం కాకుండా కష్టపడి శ్రమించి దాని ద్వారా దళారులు దోసుకుని పోయారండి. రైతు గవర్నమెంట్ ఏంటంటే ఆర్ఎస్కే ప్రారంభించి మీరు రైతుల దళారుల దగ్గర ఎక్కడ కూడా మీరు మోసపోవద్దు, మనం గవర్నమెంట్ ఆర్ఎస్కే ప్రారంభించింది, ఆ ఆర్ఎస్కేలో మీరు ధాన్యం తీసుకుని ఇస్తే మీకు తగిన గిట్టుబాటు ధర వస్తుంది. రైతు దగ్గర దళారు ఎప్పుడు కూడా 1300-1400 ఎక్కువ మించి కొండవు. అదే ధాన్యాన్ని మీరు అదే ఆర్ఎస్కేకి ఇచ్చుకున్నారంటే మీకు 2400 రూపాయలు మీకు అక్షరాల తోలిని వితౌట్ 6 గంటల్లో మీకు ధాన్యం డబ్బులు అమౌంట్ మీకు పడుతుంది. మీరు అన్ని దాన్ని చాలా సాకాసౌక్యంగా కూడా జరుగుతుందండి. ఆ జరిగిన సందర్భంలో ఏమైనా నాకిలాంటి వచ్చి ధాన్యం ఇద్దామనుకుంటున్నానండి, ఆర్ఎస్కేకి రేటు బాగుందంట కదా అని వస్తే నీది పంట నమోదు అవ్వలేదు. ఈ పంట నమోదు అవ్వలేదండి, ఇదేంటండి నాది పంట నమోదు అవ్వకపోవడం ఏంటండి? సార్ మీరు చేశారు కదా, నేను వచ్చి చేయించుకున్నాను కదా అంటే లేదు అవ్వలేదు. మరి ఏంటండి మాది ఒరేపు కదా నేను పెట్టాను, నాది పంట నమోదు అవ్వకపోవడం ఏంటి అని అడిగితే లేదు మీరు చేయించుకోలేదు. అయితే ఈ దుంప తోటలో పెద్ద పెండలో పామాయిల్ వేసిన తోటలు అవుతున్నాయి సారు పంట నమోదు అంటే అవి నేను చేయలేదాను అనేసి అన్నారు సార్. అన్నాను ఇదే అయ్యమ్మో అట్ల పేరున అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఈ పామాయిలు పెండలం సర్వీ తోటలు ఉన్న వాళ్ళ మీద అకౌంట్లు పడ్డాయి, అకౌంట్లు డబ్బులు పడ్డాయి. మేము చూస్తే ధాన్యం ఆర్ఎస్కేకి స్వయంగా రైతు వచ్చి గవర్నమెంట్కి ఇస్తాను అంటే మీరు పంట నమోదు లేదు అంటే దీన్ని తవ్వగా మొత్తం పుట్టంతా బయటపడ్డేస్తారు, మొత్తం మండల వేసి. కానీ ఎలాగేంటండి రైతులు ధాన్యం కొనుగోలులో ఇది దళారులమ్మో రైతుల దగ్గర కొంటామండి 1350 రూపాయలకి. క్యాష్ అయితే 13, 10, 20, 15 రోజులు 20 రోజులు అయితే 1350. ఇది కావాలా అది కావాలంటే మాకు క్యాషే కావాలండి, మాకు డబ్బులు అవసరం అండి. 1300కి మేము ఇస్తే మళ్ళీ క్యాష్ అని పట్టుకుని వెళ్ళి మీకు 2 రోజుల్లో ఇచ్చేస్తామండి అని చెప్పి ఈ ధాన్యం డబ్బులు ఈ ఆర్ఎస్కే నుంచి పడి ధాన్యం డబ్బులు పడ్డ తర్వాత మాకు ఇవ్వడం సార్. దళారులు మీ దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని మళ్ళీ ఆర్ఎస్కే ద్వారా పంపించడం అండి, అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారాని. ఇది అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఏఓ గారికి వీళ్ళకున్న మిల్లర్లకి దళారులకి ఉన్న అనుసంధానం అండి ఇది. అయ్యా పెద్ద చెప్పండి, ఎంత మేరకు మీరు నష్టపోతున్నారు దళారులకు అమ్ముకుని? అధికారుల పాత్ర ఉందంటారు దీంట్లో రైతు చాలా నష్టపోతున్నాడండి. సుమారు ఒక కాడ 700-800 నష్టపోతున్నాడండి. అదే మేము వచ్చి ఎత్తే మీకు ఇంకా పచ్చిగా ఉంది అని చెప్తున్నాడండి. అదే ఆర్ఎస్కేకి వేస్తున్నాడండి. మా దగ్గర 1300 చేసి ఆర్ఎస్కేకి దళారులకి మాత్రం 2400 చెందుతుందండి. అంటే ఇంచుమించులో 900, మాకు 1500 ఇస్తే వాళ్ళకి 2400, 900 లాస్ వస్తుందండి మా దగ్గర. అదే దళారులకి అయితే మాత్రం జేబులు నింపుతున్నాడండి శుభ్రంగా. రైతుకి అన్యాయం జరుగుతుంది, రైతుకి న్యాయం చేయాలనేసి మేము వేరే విధంగా కాకుండా పోరాడుతున్నాం. అంటే మీరు పంట నమోదు కాలేదు అన్న సాంకేతిక కారణంతో మీరు దళారులకు అమ్ముకుంటున్నారు అంతేనా? పంట నమోదు కాలేదు అని అంటున్నాడండి. ఒకవేళ పంట నమోదు అయినా సరే కానీ ఇంకా ఆరలేదు, సరిగా రాలేదు, శాతం రాలేదు అనేసి కొంతమంది అంటున్నాడు. ఇంకా ఓపెన్ అవ్వలేదు అని కొంతమంది. మొత్తం మీద రైతులు మాత్రం మబ్బి పెట్టి దళారులు జేబీ నింపుతున్నాడండి. చెప్పండి, ఏ విధంగా నష్టపోతున్నారు అయ్యా మీరు? అప్పటికే రబీ కోతలు పూర్తయ్యి ధాన్యం అమ్మకాలు ముమ్మరంగా జరుగుతున్నాయి, ఎట్లా నష్టపోతున్నారు మీరు? ఎట్లా నష్టపోతున్నాం అంటే అండి, ఇది ఆర్ఎస్కే ద్వారా కొనుగోలు అన్నది ఒక మంచి ఉద్దేశం. అది అంటే రైతుకి మనం పెట్టుబడి దానికి ఎక్కువ వాళ్ళు సొమ్ము చెల్లించడం అన్నది సహజం. మనకు వచ్చి ఆర్ఎస్కే ద్వారా ఒక క్వింటాల్కి వచ్చేసి 2400 రేటు ఉంది సార్. దాన్ని వీళ్ళు మనం ఏం చేస్తున్నామంటే అండి, మనం మిల్లర్ దగ్గరకి మనం పండించిన తర్వాత ఈ ఓపెన్ అవ్వలేదు అనేటప్పటికి మనం కంగారండి, ఏ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి మనం దళాలకి దాన్ని చేయడం వాస్తవం. మనం దళాలకి అంటే ఆర్ఎస్కేకి అయితే దాన్ని ఇవ్వలేదు, దళాలకి దానం చేసిన తర్వాత ఈ దళారులో వీళ్ళు ఏంటంటే మన పేరు మీద ఆర్ఎస్కే అమౌంట్ కొడుతున్నారు. మన పేరు మీద ఆర్ఎస్ కొడితే మనకేం చెప్తున్నారు దళారులు అండి, మీరు అకౌంట్లో ఉండి డబ్బులు మీకు అకౌంట్లో కొడించేస్తాను అంటున్నాడు. అది మనం ఏమైనా ఏ ఉద్దేశం ఇస్తామండి, మన అకౌంట్లో డబ్బులు వచ్చి మనకు కొడేస్తున్నాడని చెప్పేసి మనం అనుకుంటాం తప్ప మన పొలం మీద ఈడు
ఆర్ఎస్కే ఇది కొడించుకోవడం మనకు తెలియదు కదా సార్, తెలియదండి. వీళ్ళు ఏంటంటే మీ అకౌంట్ ఇవ్వండి, మీ ఆధార్ కార్డు మీద మీకు అమౌంట్, మీ దాని డబ్బులు మీకు కొడేస్తున్నాను అంటున్నాడు. ఇస్తున్నాం. ఇందులోని రైతుకి సచివాలయం సిబ్బందికి తెలిసింది ఏంటంటే పంట నమోదు కార్యక్రమం ఒకటి ఉండాలి సార్. ఈ పంట నమోదు అనేది మనం చేసామా లేదా అన్నది సచివాలయం సిబ్బంది తెలిసి తప్ప దళారు తెలదాం. దళారులు మనకు ఫోన్ చేసి నీ పేరు పంట నమోదు ఉంది, నీ మీద డబ్బులు కొడుతున్నారంటే ఇప్పుడు మన డబ్బులు ఇచ్చాడు, సరే కాలితే ఇంకా కొట్టించుకో, బ్యాంకులో మీద కొట్టించుకుంటే మళ్ళీ తీసి ఇచ్చేయడమే కదా అని మనం అనుకుంటున్నాం తప్ప మన పేరు మీద ఇంత అమౌంట్ కొడుతున్నాడు అన్నది మనకి విషయం తెలియదండి. మనకి ఏమేర రైతులు ఎంత మేరకు నష్టపోయి ఉంటారు మీకు? ఇది మా విలేజ్ పూర్వకంగా ఒక 79 లక్షల చిల్లర, అంటే ఒక 80 లక్షల లోపు అమౌంట్ అన్నది గవర్నమెంట్ నుంచి వీళ్ళు కొట్టడం జరిగింది. ఇదే విధంగా మండల వైజ్గా మొత్తం ఉంది. ఇక్కడ ఉన్న ఒక మా సిబ్బందికే పాత్ర ఎంత తక్కువ ఉందంటే ఇతని మీద ఉన్న ఏఓ గారికి ఎంత పాత్ర ఉంటుంది అది. అయినా సరే ఆయన కూడా కంప్లైంట్ చేసాం, కానీ ఆయన మాకు ఏ రెస్పాన్స్ వచ్చాడు ఆఫీస్కి చూసాడు తప్ప కానీ మాకు ఏ విధమైన ఏం చెప్పలేదు, దాని మీద న్యాయం చేయలేదు. ఇది మనం చూస్తున్నాం. రైతాంగం అయితే ఒకటే ఆరోపణ చేస్తుంది, ఎంఎస్పీకి మేము ధాన్యం కొనుగోలు చేయడానికి సచివాలయంకి వెళ్ళినా సరే అక్కడ అధికారులు మీరు పంట నమోదు కాలేదని చెప్పి తిరస్కరించి పంపుతున్నారు. ఆ ధాన్యాన్నే మళ్ళీ దళాలు కొనుక్కుని మా మీద ఎంఎస్పీ చేయించుకుని అడ్డగోలుగా అవకతవకలు పాల్పడుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ స్కామ్ జరిగింది. దీని మీద దర్యాప్తు చేయాలి, నష్టపోయిన రైతులకు ఆ పరిహారాన్ని అందించాలని చెప్పి రైతాంగం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియోలు శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పేరవరం నుండి.